రీసెంట్గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపినాయండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కొంతమంది హైదరాబాదు ఏబిఎన్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తే, కొంతమంది ఏపీలోనే ముఖ్యంగా తిరుపతిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు మా రోజా లాంటి వ్యక్తులు కొంతమంది నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. అయితే మా రోజా నీతులు చెప్తుంది, బూతులు మాట్లాడడం గురించి, లేదంటే పద్ధతుల గురించి, సంస్కారం గురించి, మహిళలు ఏం మాట్లాడాలి, మహిళల గురించి ఏం మాట్లాడాలి అనే దానికి రోజా మాట్లాడుతుందండి. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి. ఈ రోజు ఆడవాళ్ళని మాట్లాడిన మాటలకి రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఎదురు తిరుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిది. ఈ రాధాకృష్ణకి కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గట్టి పెట్టాలని నేను అడుగుతున్నాను. నువ్వు బూతులు మాట్లాడినప్పుడు నీ కొడుకు నీ కూతురు ఏం చేశారు? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడినప్పుడు నీ కూతురు, నీ కొడుకు, నీ మొగుడు ఏం చేశారు అని అడుగుతున్నా. మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జన సైనికులను ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించాం మనం. ఆ రోజుల్లో ఎవరు మాట్లాడినా ఏంట్రా నువ్వు అవ్వట్రా, అందరినీ అరే తురే నువ్వేదో బొడ్డుకోసి పేరెట్టిన దానిలాగా నువ్వు ఇక్కడికి వచ్చి సంస్కారం గురించి మాట్లాడాలి కదా. బూతులు మాట్లాడే నువ్వు బూతులు మాట్లాడకూడదని చెప్పేసి 10 మందికి ఉపన్యాసాలు చెప్తున్నావు. సిగ్గనిపిస్తుంది, మాకు సిగ్గనిపిస్తుంది. మాట్లాడదాం, వివరంగా మాట్లాడదాం. రోజా ఏం మాట్లాడిందో పూర్తిగా వినిపించిన తర్వాత మాట్లాడదాం. కుటుంబాలలో మా నాయకుల కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి వాళ్ళ రాధాకృష్ణకి ఉందని అడుగుతున్నాను. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు 1000 కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు, ఏ విధంగా ఎన్టీఆర్ ని దించినప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసుల్ని మోసాడో అందరూ కూడా గమనించారు. ఇది రోసయ్య గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుదామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే కుల గజ్జితో, అహంకారంతో చంద్రబాబు నాయుడు వేసే అవినీతి బిస్కెట్ల కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, అలాగే నాయకుల కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ అనుకున్నావా? ఈ రోజు నీ పత్రికల్ని, ఈ రోజు నీ ఫోటోల్ని ఎలా తగలబెట్టామో రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా నీ కొవ్వుని కరిగించడానికి అదే విధంగా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాధాకృష్ణ కూతురికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి గారికి, నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? నీకు బలిసి కొట్టుకుంటున్నావు, కానీ అసలు వాళ్ళకి ఈ జరిగిన సంభాషణకి ఏమైనా సంబంధం ఉందా? సరే పోనీ, అలాగే అనుకుందాం. పోనీ నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్న మహిళలందరినీ కూడా నువ్వు చేసిన ఆరోపణ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు, భువనేశ్వరి గారు కావచ్చు, లేదంటే బ్రహ్మణి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి భార్య కావచ్చు, వీళ్ళు తిట్టుస్తున్నారని చెప్పేసి నీ ఆరోపణ అంతే కదా. మరి గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, భువనేశ్వరి గారిని ఉద్దేశించి మీరు నీచంగా మాట్లాడారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఆ రోజు భారతిరెడ్డి గారిగా తిట్టించింది అంతేనా? మరి భారతిరెడ్డి గారు కానీ, మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ, మీ పార్టీలో ఉన్న మహిళా నేతలు కానీ సిగ్గు శరం లేకుండా ఆ రోజున సమర్థించారు, కానీ ఈరోజు కూడా ఖండించలేదు కదా. మీకేమైనా సిగ్గు ఉందా అసలు? ఇప్పుడు భారతిరెడ్డి గారికి సిగ్గు ఉన్నట్ట లేనట్ట? మరి భారతిరెడ్డి గారు ఆ రోజు ఎందుకు స్పందించలేదండి? కడుపుకు నువ్వు అన్నం తింటున్నావా, లేదంటే పెంట మీద ఏమైనా తింటున్నావా? అంటే మీరు ఇష్టానుసారంగా ఆ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి కొంప కట్టుకున్నప్పుడు మా జగనన్న ఇక్కడ కొంప కట్టుకున్నాడు, ఇక్కడ కొంప కట్టుకున్నాడు కాబట్టి ఇదే రాజధాని నువ్వే మాట్లాడావు. నువ్వు మాట్లాడిన మాటలే ఇవాళకి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రాజధాని గురించి. 3 రాజధానులుగానే అసెంబ్లీలో బలాలు గుద్దేశారు, చేతులు పగిలిపోయేలాగా బలాలు గుద్దేశారు. జై జగన్ అని చెప్పేసి అని 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోగానే మళ్ళీ బలాలు గుద్దేశారు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న 4 ఏళ్ల తర్వాత ఇవాళ మామికన్నా అనగానే మళ్ళీ సంకలు గుద్దేసుకుంటున్నారు. బల్లలు గుద్దే అవకాశం ఎలాగలేదు, ఇంకా సంకలు గుద్దేసుకుంటున్నారు. ఇంకా మరేమనాలి? ఎటువంటి ఎడ్డు, తెడ్డువంటి తిట్టు, మీకంటూ ఒక సొంత ఆలోచన లేవా? రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తప్ప ఒప్ప అవన్నీ కూడా ఆయన వ్యక్తిగతమైన అంశాలు. అవి దానికి రాజకీయ పార్టీలకి ఎలాంటి సంబంధం లేదు. మేము ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు అని చెప్పేసి కూడా మేము అనం.
మీలాగా మీ నాయకుల చేత అమనాబుద్ధులు తిట్టించలా. ఆయన ఒక మీడియా సంస్థ, ఆయన వ్యాఖ్యలు ఏదో ఆయన చేసాడు. మీకు ఏదైనా నచ్చితే మీరు ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసుకుంటారు, లేదంటే ఆయన ఆఫీస్ మీద దాడి చేసుకుంటారో లేదంటే ఇంకోటి చేసుకుంటారో, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. అంటే మీ మనోభావాలు దెబ్బతింటే దానికి భువనేశ్వరి గారికి ఏం సంబంధం? నారా లోకేష్ గారికి, అలాగే నారా లోకేష్ గారి కుటుంబ సభ్యులకి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారి భార్యకి ఏం సంబంధం? ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టు లాజిక్ ప్రకారం సంబంధం ఉంటే గనక గతంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని, భువనేశ్వరి గారిని, బ్రహ్మిణి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని భారతిరెడ్డి గారు కావాలని తిట్టించారని చెప్పేసాను కదా నువ్వు చెప్పేది. ఇప్పుడు భారతిరెడ్డి గారే తిట్టించారు కదా, మరి నీకేమైనా సిగ్గుందా అసలు? కడుపుకి అన్నం తింటున్నావా? రాధాకృష్ణ గారు కూతురు లేరా? మరి నీ కొడుకు నీ కూతురు ఏం చేస్తున్నారు? నువ్వు పచ్చి బూతులు మాట్లాడుతుంటే అయ్యి బాబోయ్ మా అమ్మ చక్కగా మాట్లాడేస్తుంది బూతులు, ఎంత బాగా మాట్లాడుతుందో బూతులు. మా అమ్మ దగ్గరే బూతులు నేర్చుకోవాలి, మా అమ్మ గొప్ప ఆదర్శ మహిళ అని చెప్పేసి పొంగిపోయారా? సిగ్గనిపించట్లా? అదే మనం మాట్లాడుతుంటే కనీసం 10 మంది పర్వాలేదురా ఏదో ఎంతో కొంత మాట్లాడుతున్నారని చెప్పి అనుకో, కసి కాండ్రించి ముఖం మీద ఉమ్మేసేలా ఉండకూడదు. నువ్వు నిధులు చెప్పాలా? అందరికీ ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, అందరికీ ఉన్నారండి. నీకు కూడా ఉన్నారు, నీకు కొడుకు కూతురు కూడా ఉన్నారు. నువ్వు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జన సైనికులను ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించావు. అయ్యి బాబాయ్ అమ్మ నువ్వు బెల చూపించావు మిడిల్ ఫింగర్ అని చెప్పేసి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మాయి నీతో సంబరపడిపోయిందా? బెల చూపించావమ్మా మిడిల్ ఫింగర్ అని చెప్పేసి అని. నువ్వు లకారాలతో సంబోధించినప్పుడు నన్ను ఎవడో రేప్ చేయలేడు, దమ్ముంటే రండి రేప్ చేయండి అని చెప్పి అడిగినప్పుడు అయ్యి బాబోయ్ మా అమ్మ అంత తెగించేసింది, బెలే మాట్లాడేసింది అని చెప్పేసి నీ కొడుకు నీ దగ్గరకు వచ్చి ముద్దెట్టాడా? నువ్వు చెప్పాలి అక్కడికి వచ్చి. నేను అంటున్నానని కాదు, నేను ఏదో నిన్ను విమర్శించాలనో లేదంటే ఇంకొక రకంగానో నా ఉద్దేశం కాదు. నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు తిట్టినప్పుడు ఏమైపోయినాయి అంటున్నా? ఆ రోజు నీ కొడుక్కి నీ కూతురికి సిగ్గనిపించలేదా? ఆ రోజు భారతిరెడ్డి గారికి సిగ్గనిపించలేదా? చెప్తున్నా, ఉదాహరణకి చెప్తున్నా. అంటే మీరు ఇష్టానుసారంగా రాజధానుల గురించి ఏది పడితే అది మాట్లాడచ్చా? ఆ వీడియోలో రాధాకృష్ణ గారు చాలా స్పష్టంగా కొంతమంది, అందరినీ కాదు కొంతమంది వెన్నుముక్క లేని బ్యాచ్ తయారయ్యారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కాదు అంటే సొంత చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూస్తారన్న మాటలు అయితే వాస్తవం. కొంతమందిని, అందరినీ అనలేదు, వైసీపీ పార్టీ మొత్తం అనలా, వైసీపీలో కొంతమంది తయారయ్యారని చెప్పేసి అన్నాడు. ఆ కొంతమంది ఏంటంటే మొత్తం అందరూ పొలవమని చెప్పేసి అని వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ఏం అనలేదుగా, అంతేనా? మరి లేకపోతే ఏంటండి? అధికారంలో లేకపోతేనేమో జై అమరావతి, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల 3 ఏళ్ల తర్వాత ఏమో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటారా? ఓడిపోయిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చి మావి కానీ అంటారా? ఎటువంటి తెడ్డు